श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये। गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. మన హరికథామృత సారం పాఠంలో నిన్నటి రోజున వ్యాప్తి సంధి యందు 17వ పద్యమైనటువంటి నిత్య నిగమాతీత నిర్గుణ భక్తవత్సల భయ వినాశన ಸತ್ಯಕಾಮ ಶರಣ್ಯ ಶ್ಯಾಮಲ ಕೋಮಲಾಂಗ ಸುಖಿ ಮತ್ತನಂದದಿ ಮರ್ತ್ಯರೊಳ ಹೊರಗೆತ್ತ ನೋಡಲು ಸುತ್ತಲಿಪ್ಪನು అత్యధిక సంతృప్త త్రిజగద్వ్యాప్త పరమాప్త అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 18వ పద్యం. ಪವಿ ಹರಿನ್ಮಣಿ ವಿದ್ರುಮದ ಸಚ್ಛವಿಗಳಂದದಿ ರಾಜಿಸುತ ಮಾಧವ ನಿರಂತರ ದೇವಮಾನವ ದಾನವರೊಳಿದ್ದು ತ್ರಿವಿಧ ಗುಣಕರ್ಮ ಸ್ವಭಾವ ಪವನ ಮುಖ ದೇವಾಂತರಾತ್ಮಕ ದಿವಸ ದಿವಸದಿ ವ್ಯಕ್ತ ಮಾಡುತ್ತಲವರೊಳಿದ್ದು ಉಣಿಪ. ಪದಚ್ಛೇದಂ. ಪವಿ ಹರಿನ್ಮಣಿ ವಿದ್ರುಮದ ಸಚ್ಚವಿಗಳ ಅಂದದಿ ರಾಜಿಸುತ ಮಾಧವ ನಿರಂತರ ದೇವ ಮಾನವ ದಾನವರೊಳಿದ್ದು ತ್ರಿವಿಧ ಗುಣಕರ್ಮ ಸ್ವಭಾವ ಪವನಮುಖ ದೇವಾಂತರಾತ್ಮಕ ದಿವಸ ದಿವಸದಿ ವ್ಯಕ್ತ ಮಾಡುತ್ತ ಅವರೊಳಿದ್ದು ಉಣಿಪ. ఇక ప్రతిపదార్థం. పవి అంటే వజ్రము, హరిన్మణి అంటే ఇంద్రనీలమణి, విద్రుమద పగడముల, సచ్చవిగళ వాటి యొక్క ఉత్తమ కాంతి అందది చందమున ఆ కాంతి వలె రాజిసువ విరాజిల్లుతూ రాజిసుత విరాజిల్లుచు మాధవ రమాపతి నిరంతర ఎల్లప్పుడూ
దేవ మానవ దానవరొళిద్దు, దేవతలయందు మానవులయందు మరియు దానవులయందు ఉండి త్రివిధ గుణ సత్వరజస్తమో గుణములను కర్మ జీవుల కర్మలను స్వరూపగత స్వభావములను పవనముఖ వాయుదేవుడు మొదలైన దేవాంతరాత్మక దేవతల అంతర్యామిగా ఉండి దివసది దినదినము అంటే ప్రతిదినము అవరొళిద్దు వారి యందు ఉండి వ్యక్తమాడుత అభివ్యక్తమగునట్లు చేయును ఉణిప కర్మ ఫలములను అనుభవింపజేయును. ఇక తాత్పర్యం: వజ్రము, ఇంద్రనీలమణి, పగడముల ఉత్తమ కాంతి వలె విరాజిల్లుతూ లక్ష్మీపతి ఎల్లప్పుడును దేవతలయందు దానవులయందు మానవులయందు ఉండి సత్వరజస్తమో గుణములను జీవుల కర్మలను స్వరూపగత స్వభావములను వాయుదేవులే మొదలైనటువంటి దేవతల అంతర్యామిగా ఉండి ప్రతిదినము వారియందు ఉండి వాటిని అభివ్యక్తం చేస్తూ కర్మ ఫలములను అనుభవింపజేయును అని అర్థం. ఇక్కడ ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు త్రివిధ జీవరాశుల యందు ఉండి అంటే వ్యాప్తుడై ఉండి భగవంతుడు ఆయా జీవుల గుణములను కర్మలను స్వరూపగత స్వభావములను ప్రతిదినము అభివ్యక్తి చేస్తూ కర్మ ఫలములు వారు అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగా? పవి హరిన్మణి విద్రుమద సచ్చవిಗಳಂದದಿ రాజిసుత మాధవ నిరంతర దేవ మానవ దానవరొళిద్దు. వజ్రము శుభ్రవర్ణము, పగడము ఎరుపు రంగు కలది, ఇంద్రనీలమణి నల్లది. ఈ మూడు వర్ణములతో శ్రీహరి విరాజమానమై దేవదానవులందు ఉన్నాడు. శుభ్రవర్ణముతో దేవతలయందు, రక్తవర్ణముతో మానవులయందు, నీలవర్ణముతో దానవులయందు ఉన్నాడు. పవి వజ్రము శుభ్రము తెల్లది, అది సాత్విక జీవులందు అంటే ముక్తియోగ్య జీవులు. విద్రుమ రక్తవర్ణము రాజసులు రాజస నిత్య సంసారులు. హరిన్మణి నీలము తామస జీవరాశులు తమోయోగ్యులు. ఈ విధంగా భగవంతుడు సాత్విక రాజస తామస జీవులందు శుభ్ర రక్త నీల వర్ణములతో దేవ మానవ దానవులయందు ఉండి వారి త్రివిధ జీవరాశుల త్రివిధ గుణ కర్మ స్వభావవ పవనముఖ దేవాంతరాత్మక దివసది వ్యక్తమాడుతలవరొళిద్దు ఉణిప. ఈ త్రివిధ జీవరాశుల కర్మలను వారి స్వభావమును గుణములను వారి యందున్నటువంటి వాయుదేవులే మొదలైనటువంటి సమస్త దేవతల యందు అంతర్యామిగా ఉండి దివసది ప్రతిదినము వారి యందు ఉండి ఆ కర్మలను వారి కర్మలను గుణములను స్వభావములను అభివ్యక్తం చేస్తూ ఉంటాడు భగవంతుడు. అభివ్యక్తం చేయటమే కాకుండా వారు ఆయా కర్మ ఫలములను వారు
అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. అంటే త్రివిధ జీవరాశులయందు భగవంతుడు వ్యాప్తుడై ఉండి వారి కర్మలు, గుణలు, స్వభావములను అభివ్యక్తం చేస్తూ వారు తాను బింబరూపి అయి సర్వతంత్ర స్వతంత్రుడై బింబరూపి అయి ఉండి అస్వతంత్రులైనటువంటి ప్రతిబింబులైనటువంటి జీవుల గుణములు, స్వభావములు, కర్మలను అభివ్యక్తం చేసి ఈ జగద్వ్యాపారము అనుక్షణము, ప్రతినిత్యము, దినదినము, ప్రతిదినము అది జరిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అలా భగవంతుడు ఈ విధంగా అందరి జీవరాశులయందు, సాత్విక, రాజస, తామస జీవరాశులయందు ఉండి ఆయా జీవుల స్వభావ గుణ కర్మలను అభివ్యక్తి చెయ్యకపోతే ఈ జగత్తునందు ఏ వ్యాపారము జరుగజాలదు. భగవంతుడు కరుణామూర్తి అయి ఈ జగత్తు యొక్క నాథుడై, జగన్నాథుడై సర్వత్రా తాను వ్యాప్తుడై తన వ్యాప్తిత్వానికి ఒక ప్రయోజనం ఉండాలి కాబట్టి తాను వ్యాప్తుడై ఉండి జగద్వ్యాపారము సజావుగా నడిచేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విశేషము. సమస్త జీవులయందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఈ భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని జగన్నాథదాసులు ఈ పద్యంలో వర్ణిస్తూ ఉన్నారు, వర్ణించినారు. సాత్వికులు శుద్ధమైనటువంటి వారు, స్వచ్ఛతకు తెలుపు వర్ణము సంకేతము. రాజసులు ఈ రక్తవర్ణము రాజసులకు, రాజస గుణానికి సంకేతము. నలుపు, నీలవర్ణము, నలుపు అనేటటువంటిది తామస గుణానికి సంకేతము. ఈ మూడు వర్ణములు కలిగినటువంటి భగవంతుడు ఆయా వర్ణములతో, రాజసులయందు తెలుపు వర్ణముతో, సాత్వికులయందు తెలుపు వర్ణముతో వజ్రము వలె, రాజసులయందు రక్తవర్ణముతో పగడము వలె, తామసులయందు నీలవర్ణముతో ఉండి భగవంతుడు ఈ జగద్వ్యాపారము సజావుగా నడిచేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇది భగవంతుని వ్యాప్తిత్వము సకల జీవులయందు అనేటటువంటి వ్యాప్తిత్వాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసులు సుందరంగా వర్ణించినారు అని చెబుతూ, ఇక ముందు 19వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు ಅಣು ಮಹತ್ತಿನೊಳಿಪ್ಪ ಘನ ಪರಮಾಣುವಿನೊಳಗಡಗಿಸುವ ಸೂಕ್ಷ್ಮವ ಮುಳುಗಿಸುವ ತೇಲಿಸುವ ಸ್ಥೂಲಗಳ ಅವನ ಮಾಯವಿದು ಧನುಜ ರಕ್ಕಸರೆಲ್ಲರಿವರೊಳು ಮುನಿದು ಮಾಡುವುದೇನು ಉಲೂಖಲ వణకెಗಳು ధాన్యಗಳ హణివందದಲ್ಲಿ సంహరిప అనేటటువంటి 19వ పద్యాన్ని రేపటి పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.